హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా, మీనా నవల ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసినటువంటిది పార్ట్ 23 వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మర్నాడు అత్తయ్యని ఒప్పించి కృష్ణకి తెలియకుండా నేను రాజు కలిసి సుందరిని చూడడానికి దబ్బలూరు వెళ్ళడానికి ప్రయత్నించాం. కానీ మబ్బు పట్టి ఉధృతంగా గాలి వాన రావడంతో మా ప్రయాణం ఆగిపోయింది. అలాంటి వర్షం నేనెప్పుడూ చూడలేదు. అంతలో చీకట్లు వ్యాపిస్తున్నట్లుగా మూసుకొచ్చింది. ఇంతలో అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కిటికీలు దర్వాజాలు ఊడి పడిపోతాయేమో నన్నంత వేగంతో గాలి విజృంభించి వేచసాగింది. ఉన్నట్టుండి టపటపమని పెద్ద చినుకులు పడడానికి బదులు ఫట్ ఫట్మని స్ఫటికంలా ఉన్న మంచుగడ్డలు పడసాగాయి. వడగళ్ళు అక్కయ్య, అమ్మ త్వరగా రండి, వడగళ్ళు పడుతున్నాయి అని కేకలు పెడుతూ మణి, మధు, కామేశ్వరి బయటకు పరిగెత్తారు. నేను రాజు కూడా వాళ్లతో పాటు బయటకు వెళ్ళాము. అప్పటికే వాన మొదలైంది. గాలి విసురు కాస్త తగ్గింది. మణి, మధు, కామేశ్వరి లోపలికి పరిగెత్తి మందపాటి బట్టల్ని తల మీద కప్పుకుని బయటకు వచ్చి వడగళ్ళు ఏరసాగారు. వాళ్లతో పాటు పరిగెత్తుతూ పోటీపడి నేను కూడా ఏరాను. జల్లుమంటున్న ఆ మంచుగడ్డల్ని అందరం నోట్లో వేసుకున్నాం. కుండపోతగా వర్షం ప్రారంభమైంది. పిల్లల ముగ్గురు వానలో అల్లిబిల్లిగా తిరగడం ప్రారంభించారు. నేను కూడా వాళ్లతో కలిశాను. వరండాలో నిలబడిన రాజేశ్వరి వద్దు, పైకి రండి అని వారిస్తోంది. కానీ నేను ఆ మాటలు లక్ష్య పెట్టలేదు. ముఖం కొద్దిగా పైకెత్తి చేతులు జాచి గిరాగిరా తిరగసాగాను. తల మీద పడిన ఆ వర్షపు ధారలు ముఖం మీదగా మెడ మీద నుంచి క్రిందకు జారుకున్నాయి. కళ్ళు మూసుకుని నోరు తెరిచి తిరుగుతున్న నాకు షవర్ బాత్ తీసుకుంటున్నట్టుగా అనిపించింది. వరండాలో నిలబడి రాజేశ్వరి నవ్వుముఖంతో నా వైపు చూస్తోంది. నువ్వు కూడా రా, చాలా బాగుంది, చెప్పలేనంత అద్భుతంగా ఉంది అన్నాను. వద్దు బాబు, తల తడుస్తుంది అంది. తడిస్తే ఆరబెట్టుకుంటే అదే పోతుందిలేరా. నే వెళ్ళి రాజేశ్వరి చేతులు పట్టుకుని వానలోకి లాక్కొచ్చాను. రాజేశ్వరి నేను చేయి కలుపుకుని ఊగుతూ తిరిగాము. మంచి హుషారుగా ఉన్న నేను రాజేశ్వరి నడుం చుట్టూ చెయ్యి వేసి ఒక చేతిని నా చేతితో పట్టుకుంటూ నీకు ఇంగ్లీష్ టైప్ డ్యాన్స్ నేర్పనా అన్నాను. వద్దు బాబు వద్దు, నువ్వు ముందు నన్ను వదులు. నడుం మీద చెయ్యి తీయి. చెక్కెల గింతలతో మెలికలు తిరిగిన రాజు మృదువుగా నడుం చుట్టూ ఉన్న నా చెయ్యిని తీసేస్తూ నీకు నేను ఉప్పలగుప్ప నేర్పుతాను రా అంది. నేర్పు మరి అన్నాను. రాజేశ్వరి నా 2 చేతులు పట్టుకుంది. ఇద్దరం ఎలాస్టిక్ని సాగదీసినట్టుగా ఒకళ్ళ చేతులు మరొకరు గట్టిగా పట్టుకుని సాధ్యమైనంత దూరంగా జరిగాము. గిరా రంగుల రాట్నంలా తిరగసాగాము. మొదట్లో మెల్లగా తిరగటం మొదలుపెట్టిన రాజేశ్వరి రాను రాను వేగం పుంజుకుని గబాగబా తిరగసాగింది. రాజేశ్వరి వేగం నేను అందుకోలేకపోయాను. చాలు ఆపు, నాకు కళ్ళు తిరుగుతున్నాయంటూ గట్టిగా అరిచాను. రాజేశ్వరి మెల్లిగా ఆగి నా చేతులు వదిలేసింది. రాజు నా చేతులు వదిలేయగానే హఠాత్తుగా నాకేమిటో కాళ్ళ క్రింద ఆధారం పోయినట్టే అయింది. దొర్లుకుపోతున్న బంతిలా అయ్యాను. కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి. నిలదొక్కుందామన్నా నా శరీరం ఆగడం లేదు. చేతులు బారచాచి ఆపుకోవాలని నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళ ముందు భూమి ఇంకా గుండ్రంగా తిరుగుతూనే ఉంది. కూర్చో వదినా, కూర్చో, కళ్ళు గట్టిగా మూసుకో, తగ్గిపోతుంది అంటూ రాజేశ్వరి చప్పున దగ్గరగా వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. రాజేశ్వరి చేయి పట్టుకుని కళ్ళు మూసుకున్నాను. 5 నిమిషాల్లో అంతా తగ్గి మామూలు మనిషి అయ్యాను. అబ్బా, ఇలా ఎప్పుడూ అవలేదు నాకు అన్నాను కళ్ళు చేత్తో గట్టిగా నొక్కుతూ. ఇంతలో హఠాత్తుగా వరండాలోంచి వినిపించింది. గుడ్ రాజు, మీ వదిన నీకు డ్యాన్స్ నేర్పుతానంటే నువ్వే తన చేత భలే మంచి డ్యాన్స్ చేయించావే. నేను ఉలిక్కిపడిన దానిలా కళ్ళు తెరిచి మెడ తిప్పి అటువైపు చూశాను. కృష్ణ ఎప్పుడు వచ్చి అక్కడ నిలబడ్డాడో మేము చూడలేదు. వరండాలో చేతులు కట్టుకుని స్తంభానికి కొద్దిగా భుజం ఆనేలా చెరగలపడి ఆ నిలబడిన తీరు, ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్న ఆ ముఖం చూస్తుంటే అతను అక్కడికి వచ్చి నిలబడి చాలాసేపు అయినట్టు అనిపిస్తోంది. వంట ఇంట్లో సాయంకాలపు వంట ప్రయత్నంలో ఉన్న అత్తయ్య అప్పుడే బయటకు వచ్చింది. వస్తూనే మమ్మల్ని చూడగానే అయ్యో ఏమిటర్రా తడవడం, చిన్నపిల్లల్లా లోపలికి రండి, తలలు నానిపోవడం లేదు, రాజు నీకైనా బుద్ధి లేదటే అంది. రాజుని ఏమీ అనకత్తయ్యా, నేనే లాక్కెళ్ళాను. ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారన్న సంగతి మాకు తెలియలేదులే, లేకపోతే ఇందాకనే మానేసేవాళ్ళం అన్నాను కృష్ణ వైపు చిరుకోపంగా చూస్తూ. కానీ ఖర్చు లేకుండా ఇంత మంచి డ్యాన్స్ కనిపిస్తుంటే చూడకుండా ఎలా ఉండటం?
నవ్వు ముఖంతో నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడూ లేనిది కృష్ణ చూపులు నన్ను తాకినట్టుగా అయినాయి. ఎలాగో అయి నేను చటుక్కున వేగంగా అక్కడి నుంచి పారిపోయినట్టుగా వెళ్ళిపోయాను. ఆ రాత్రి తెల్లవారు ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. అందరికీ ఒకే తుమ్ములు. మర్నాటికి కాస్త తగ్గింది. కానీ టాన్సిల్స్ ఉన్న నాకు బాగా భారం చేసి జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి. పొద్దుట లేవగానే అత్తయ్య నా ఒళ్ళు పట్టుకుని చూసి జ్వరం ఉందని చెప్పి కాఫీ అయినా తాగనీయకుండా మిరియాల కషాయం కాచి ఇచ్చి తాగమంది. గ్లాసు నోట్లో పెట్టుకుని ఒక్క గుక్క మింగానే లేదో ఇంటి పైకప్పు ఎగిరిపోయేలాగా దగ్గుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ లోపలికి వస్తున్న కృష్ణ నేనున్న గదిలోకి తొంగి చూస్తూ సంగతి విని ఆ కషాయం తాగొద్దని తను వేరే మందు ఇస్తానని చెప్పాడు. అత్తయ్య చేదస్తంగా ఆ కషాయం అంతా నా చేత ఎక్కడ మింగిస్తుందనని భయపడిన నేను ఆ ప్రమాదం నుంచి తప్పించినందుకు అతని వైపు కృతజ్ఞతగా చూశాను. తర్వాత కొద్దిసేపటికి కృష్ణ ఇచ్చిన ఎర్ర మట్టిలాంటి పొడి మింగి వేడి వేడి కాఫీ తాగాను. 9 గంటలు అవుతుండగానే రాజేశ్వరి పసుపు వేసిన మరుగుతున్న నీళ్లు పెద్ద రగ్గు తెచ్చి నాకు ఆవిరి పట్టింది. చూసావా వదిన, నేను చెబితే వినలేదు నువ్వు. చూడు ఎంత జలుబు చేస్తుందో అంది నిష్ఠూరంగా. నీ మాట ఎంత విలువైందని నాకు తెలియదు. ఇక ముందు ఎప్పుడూ నీ సలహా నిర్లక్ష్యం చేయనులే. చెమటలు దిగజారుతున్న ముఖాన్ని ముసుగులో నుంచి బయటకు తీస్తూ నవ్వుతూ అన్నాను. కృష్ణ టాన్సిల్స్ వాపు తగ్గడానికి కూడా మందిచ్చాడు. మంచం మీద మగతగా అనిపిస్తుండగా పడుకుని ఉన్నాను. కృష్ణ ఎన్నడూ లేనిది ఈరోజు తెల్లటి మల్లెపూలాంటి బట్టలు వేసుకుని జుట్టు చక్కగా దువ్వుకుని నీట్గా తయారై బయటకు ఎక్కడికో వెళ్ళబోతున్నాడు. నాకు అతను చూడగానే ఎప్పుడూ ఇలా ఉండకూడదు ఇతను అనిపించింది. రాజేశ్వరి పిల్లల బట్టలన్నీ తీసి ఒకచోట పడేసి చాకిలికి వేయడానికి పద్దు రాస్తోంది. రాజు, మీ అన్నయ్యని నాకు ఇచ్చిన మందు ఫీజు ఎంతో అడుగు, మళ్ళీ ఎగ్గొట్టాను అనుకోగలడు అన్నాను. రాజేశ్వరి నవ్వు ముఖంతో అన్నగారి వైపు చూసింది. వట్టి మాటలు ఎందుకు లేవే రాజు, ఇచ్చేదా పెట్టేదా అన్నాడు కృష్ణ నిర్లక్ష్యంగా. నాది ఫీజు ఇవ్వని హోప్లెస్ కేస్ అని ముందే తెలిసినట్టుగా. వట్టి మాటలకేం కాదు, నిజంగా అంటున్నాను. ఎవరి చేతనైనా ఊరికే పని చేయించుకోవడం కానీ అయాచితంగా సాయం పొందడం కానీ నాకు అలవాటు లేదు. అయితే సరే, లేచి వెంటనే 10 గుంజీలు తీయమను, అదే నా ఫీజు. నేను తెల్లబోయాను. గుంజీలా? నేనా? చేతిలో ఏం లేదు, లేకపోతే విసిరి అతని మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. రాజేశ్వరి కిలకిలా నవ్వింది. నాకు కూడా నవ్వొచ్చింది, కానీ బలవంతంగా ఆపుకున్నాను. కృష్ణ గదిలో నుంచి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అన్నాడు. రాజు, జాగ్రత్త, సరిగ్గా లెక్కపెట్టు. పక్షపాతం చూపించావంటే చెవులు ఎక్కలాగుతాను. 10 గుంజీలు కరెక్ట్గా తీయాల్సిందే. నేను చాలా కఠినుణ్ణి, ఫీజు తగ్గితే ఊరుకోను. రాజేశ్వరితో ఈ మాటలు చెప్పడం అయిపోయే ముందు అతని కళ్ళు మెరుపులా నా కళ్ళతో కలిసి పక్కకు తిరగడం గమనించాను నేను. కృష్ణ వెళ్ళిపోయాడు. చూసావా, ఓడిపోయావు, ఇస్తావా ఫీజు? రాజేశ్వరి కొంటగా అడిగింది. ఏమిటి ఈరోజు విశేషం? మీ అన్నయ్య హుషారుగా ఉన్నాడు, రాజకుమారుడిలా తయారయ్యాడు. ప్రసంగం మారుస్తూ అడిగాను. రాజేశ్వరి మళ్ళీ తన పని చూసుకుంటూ అంది. ఈరోజు ఊళ్ళో నాటకం ఉంది. అప్పుడప్పుడు మా ఊళ్ళో లైబ్రరీ కమిటీ ఇలా నాటకమో బుర్రకథో హరికథో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ప్రదర్శనకి ముందుగా ఉన్న వాళ్ళందరికీ బలవంతంగా టిక్కెట్ అంటగట్టి డబ్బు వసూలు చేస్తారు. నాటకం మాత్రం అందరికీ ఉచితం. టిక్కెట్ కొన్న వాళ్ళకి ముందు 4-5 వరుసలు కుర్చీలు ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే ఈరోజు వెళ్తున్నారా మీరంతా? టిక్కెట్లు ఎప్పుడో కొనేసాం, నువ్వు కూడా వద్దు గాని వస్తావా అంది. వస్తానన్నట్టు తల ఊపాను. ఈ ఊళ్ళో అన్నీ చూడడం పడుతోంది, కానీ ఆ సుందరిని చూడడమే కుదరడం లేదు అన్నాను. సుందరిని నిజంగా నీకు చూడాలని ఉందా? నిజంగా చూడాలని ఉంది. ఎందుకని వదినా? ఏమో తెలియదు రాజు, చూడాలని మాత్రం గట్టిగా అనిపిస్తోంది. చూడకుండా వెళ్ళిపోతే నా ఈ ప్రయాణంలో ఏదో అసంపూర్తిగా ఉండిపోయినట్టే అనిపిస్తుందేమో నాకు. నీకు అసంతృప్తి రానివ్వను నేను. నీకు అంత చూడాలని ఉంటే సుందరినే ఇక్కడికి రమ్మనమని కబురు చేస్తాను. కబురు చేస్తే వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? కాబోయే అత్తవారిల్లుగా అప్పుడప్పుడు ఏదో వంక పెట్టుకుని వచ్చి అన్నయ్యను చూసి వెళుతూనే ఉంటుంది అంది నవ్వుతూ. కృష్ణ బాగా మాట్లాడతాడా ఆ అమ్మాయితో? కుతూహలంగా అడిగాను. రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది. పెళ్ళికి అందే ఎలా మాట్లాడుకుంటారు? అసలైనా అన్నయ్య ఆడవాళ్లతో ఎవరితో అంతగా మాట్లాడడు. నీతో కూడా చూసావా మొదట్లో ఎలా ఉన్నాడో? నేను పోట్లాడితే ఇప్పుడు ఆ మాత్రం చనువుగా మాట్లాడుతున్నాడు. వాడి స్వభావమే అదో రకం.
వంట ఇంట్లో నుంచి అత్తయ్య రాజు అని కేక పెట్టడంతో వస్తున్నానమ్మా అంటూ రాజు వెళ్ళిపోయింది. నేను చాలాసేపు పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. రాజేశ్వరి పోట్లాడబట్టే కృష్ణ నాతో చనువుగా మాట్లాడుతున్నాడా? అంతకంటే ఇంకేం లేదా? చెల్లెలి సంతృప్తి కోసమే మాట్లాడే మనిషి అయితే అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో ఆ మరపి ఎందుకు కనిపిస్తోంది? నేను పొరబడుతున్నానా? రాజేశ్వరి పొరబడుతోందా? ఏమో. అసలైన ఈ ఆలోచనలన్నీ ఎందుకు నాకు? మగతగా అనిపించి క్రమంగా నిద్ర పట్టేసింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ 23rd పార్ట్. ఇది మీకు నచ్చుతుంది అనుకుని ఎదనపూడి సులోచనారాణి గారి మీనా నవల మొదటి భాగంలోనే అనమాట ఇదంతా కూడా. ఇది మీకు నచ్చుతుందని వాయిస్ ఓవర్ ఇచ్చాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.